రోహిణి అలసటగా అనిపించి పార్లర్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేస్తుంది. దాంతో మీనా రోహిణి దగ్గరికి వెళ్ళి, ఏంటి రోహిణి అలా ఉన్నావు, కాఫీ ఏమన్నా పెట్టుకురమ్మంటావా అని అడుగుతుంది. ఇంతలో శృతి కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి శృతి నువ్వు కూడా వచ్చేసావు అని రోహిణి అడిగితే, నేను వెళ్ళి నొప్పులు పడాలి అని అంటుంది. నొప్పులు పడ్డం ఏంటి అని మీనా రోహిణి ఇద్దరు అడిగేసరికి ఆఫీస్లో డెలివరీస్ సీన్కి డబ్బింగ్ చెప్పిన సంగతి చెప్తుంది. పిల్లల్ని కనాలి అనుకున్నా కానీ ఇంతగా నొప్పులు పడాలని తెలియదు అని అంటుంది. దాంతో రోహిణి, నువ్వు నొప్పుల గురించి మాత్రమే మాట్లాడుతున్నావు, కానీ ఆ 9 నెలలు అంతకు మించి అనిపిస్తుంది. మొదటి 3 నెలలు వాంతులు చేసుకుంటూనే ఉండాం. పుల్ల పుల్లగా తినాలి అనిపిస్తుంది, కానీ ఏమీ తినలేం, ఏమీ చేయలేం. 6 నెలలు దాటితే నడవలేం, లేవలేం, నడునొప్పి కూడా వస్తుంది అని చెప్పుకుంటూ వెళ్తుంది. ఇక రోహిణి మాటలకు మీనా, శృతి తన వైపు అలానే చూస్తూ ఉంటారు. ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగితే, అదేంటి ఇవన్నీ నువ్వే ఫేస్ చేసినట్టు నొప్పులు పడి బిడ్డను కన్నట్టు చెప్తున్నావేంటి అని అడుగుతుంది శృతి. నువ్వు ఇంతకు ముందు బిడ్డను కన్నావా ఏంటి రోహిణి అని అడుగుతుంది మీనా. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. బిడ్డను కంటేనే తెలుస్తాయా ఏంటి, మా క్లయింట్స్ చెప్తున్నారు వింటాను అని కవర్ చేసేస్తుంది రోహిణి. పిల్లల్ని కనడం ఓ వరం, అదో అందమైన అనుభూతి. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అనుభూతి గురించి బిడ్డను కనాలి అనుకున్న తల్లికి మాత్రమే చెప్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అమ్మో నేను నొప్పులు పడను అంటుంది శృతి. మరి రవి పిల్లలు కావాలంటే ఏం చేస్తావు అని మీనా అడిగేసరికి, వాడు నొప్పులు పడితే నేను కంటా అని శృతి సరదాగా చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.